హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిభా FM. ఈ వీడియోలో మనం చావా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చావా మూవీ అనేది నిన్న ఈవినింగే మేము వెళ్ళి ఫస్ట్ షో చూసినాం. సినిమా అయితే చాలా బాగుంది. చాలామంది దీనికి కమ్యూనిటీ మతాన్ని అంటిస్తున్నారు. అలా ఏం లేదు, సినిమాలో మొత్తం టాపికే రాదు. కొంతమంది అట్లా అఫెండ్ అవుతున్నారు అన్నమాట. అదేం లేదు, సినిమా అయితే చాలా బాగుంది. మనకి ఇందులో శంభాజీ గురించి చూపించారు. వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంత సినిమాటిక్గా చూపించారు. ఇంకా విక్కీ కౌశల్ యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. రష్మిక యాక్టింగ్ ఓకే, గుడ్. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాలో నాకైతే విక్కీ కౌశల్ తర్వాత ఒక విధంగా చెప్పారంటే విక్కీ కౌశల్ యాక్టింగ్ని కూడా డామినేట్ చేసింది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఫస్ట్ ఆ ఎంట్రీ లెవెల్లో మ్యూజిక్ అవి ఖతర్నాక్ ఉన్నాయి, అసలు బాగుంది, సూపర్గా ఉన్నాయి. అసలు ఆ లెవెల్ ఎంట్రీ అయితే దానికి తగ్గట్టు ఆ మ్యూజిక్ రేంజ్ అసలు. అది సినిమాలో అంటే ఇవాళ రేపు సినిమాలో కొంచెం వైలెన్స్ ఎక్కువ చూపిస్తున్నారు కదా, ఈ సినిమాలో కూడా ఉంటుంది. కాకపోతే మరీ అంత చంపడమే ఒక పెద్ద పెద్ద హీరోయిజం అన్నట్టు ఉండదు అనమాట. యుద్ధం వచ్చింది, హీరో వెళ్తాడు, అట్లుంటుంది. ముఖ్యంగా వార్ సీన్స్ మనకి అడ్రినలిన్ని విడుదలయ్యేటట్టు చేస్తాయి. అంటే మనకు కూడా గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. వార్ సీన్స్ బాగున్నాయి. మనకు ఎక్కడ సినిమాలో చాలా వరకు ఫైట్స్ ఉన్నప్పటికీ మనకు ఎక్కడ బోర్ కొట్టదు అనమాట. సినిమా ఎంగేజింగ్ ఉంటుంది, ఎందుకంటే స్టోరీ బేస్డ్ కాబట్టి. నీకే అనిపించింది ఆ స్టోరీ? బాగుంది. స్టోరీ మాత్రం సింపుల్గా అలా వెళ్ళిపోతుంది. సింపుల్గా ఉంది, సింపుల్గా అలా వెళ్ళిపోతుంది. కానీ ఆ వార్ సీన్లలో లాస్ట్ వార్ సీన్ అయితే అస్సలు ముఖ్యంగా అది మాట్లాడుకోవాలి. లాస్ట్ వార్ సీన్ అనేది సూపర్. మనకు ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్ ఎంట్రీ మొత్తం అందరు అతని మీద పడిపోయి ఆగవాగం చేస్తారు కదా, ఏంది తింటారా రామ్ చరణ్ అన్నట్టు ఉంటుంది కదా ట్రిపుల్ ఆర్లో. అట్లనే ఇందులో మొత్తం ఒక్కడి మీదనే మిగతా వాళ్ళందరూ పడిపోతారు అనమాట. ఆ లాస్ట్ వార్ సీన్ అనేది సూపర్ ఉంది. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు మాట్లాడేది ఇప్పటికీ ఆ వార్ గురించి తలుచుకుంటే గూస్ బంప్స్ వచ్చింది. కరెక్టే. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అసలే పోవద్దు. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మనం రేంజ్లో పెట్టుకుంటాం. బట్ సింపుల్ స్టోరీ, వార్ సీన్స్ హైలైట్. ఆ మ్యూజిక్ అయితే రెచ్చిపోయిండు విశ్వరూపం. అది మాత్రం మ్యూజిక్ తోనే ఓ రేంజ్ పోయింది నాకైతే సినిమా అయితే. ఇక మళ్ళీ చివర్లో ఇక ఆ శంభాజీని చంపే సీన్ మాత్రం, ఆ క్లైమాక్స్ మాత్రం దారుణంగా ఉంటుంది. నేనైతే కళ్ళు వీగెత్తా అంటే సడన్ గా సైట్ ఫేస్ తిప్పా, నాలుగు తీసేసినప్పుడు సైట్ లో ఫేస్ తిప్పి. లాస్ట్ ఆయన చనిపోయేది మాత్రం నాలుగు తీసినప్పుడే, ఇక నాలుగు తీసినప్పుడే కథం ఇక అయిపోతుంది ఆ సినిమా. ఇక ఆయన చంపే కాడికి వచ్చిన ఒక సాడ్ వెళ్ళిపోతుంది, అట్లా అందరు బయటకు వెళ్ళిపోతారు అంతే. సినిమా మాత్రం రెహమాన్ జీనియస్ ఏంటంటే క్లైమాక్స్ లో ఒక బీజేఎం వేయరు, శంభాజీ చనిపోయాడు, ఎటువంటి బీజేఎం వేయరు, సింపుల్ సైలెంట్ గా ఎండ్ చేస్తారు. అది కూడా ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. ఎక్స్పెరిమెంట్ కానీ చాలా సింపుల్ గా మస్తు, అసలు అది రేంజ్ లో వెళ్ళిపోతుంది. ఇంకా ముఖ్యమైనది, అందరూ నాకు తెలిసి దీని గురించి మాట్లాడుకుంటారు, అతన్ని లాస్ట్ కు శంభాజీని ఎన్ని రకాలుగా హింసించి చంపారు అనేది మెయిన్. అతని కళ్ళు వీకి, నాలుకను కట్ చేసి, విపరీతమైన కొరడా దెబ్బలు కొట్టి, ఒళ్ళంతా రక్తం. సో అట్లా సినిమా అయితే చాలా బాగుంది. సీన్స్ చాలా బాగున్నాయి, వార్ సీన్లు సూపర్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. సినిమాకి కమ్యూనిటీకి సంబంధం లేదు. శంభాజీ గురించి చెప్పాలనుకున్నారు, చెప్పారు సినిమాలో. సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరందరూ వెంటనే వెళ్ళి థియేటర్లో చూడండి. మంచి సినిమా. మనం ప్రతి సినిమా థియేటర్లో చూడలేము, అంటే థియేటర్కి వెళ్ళి చూసేంత సీన్ ఉందా ఈ సినిమా కనిపిస్తుంది కొన్ని సినిమాలు చూస్తే. ఈ సినిమా మీరు థియేటర్లో చూస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, వెళ్ళండి, వార్ సీన్లు ఎంజాయ్ చేయండి, విక్కీ కౌశల్ యాక్టింగ్ చూడండి, రెహమాన్ మ్యూజిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గంట సింహాలు ఖచ్చితంగా కొట్టండి, మర్చిపోకండి, ఫర్ నోటిఫికేషన్ పర్పస్.